ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కు స్వాగతం. హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ ఇష్యూతో టెన్షన్. వినాయక ఉత్సవాల ముగింపు తర్వాత మళ్లీ హైడ్రా కూల్చివేతలు. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అధికారిక వాహనంలో దివ్యల మాధురి చక్కర్లు. ఇలాంటి అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి నాగేంద్ర, ప్రవీణ్ రాజమండ్రి నుంచి, శ్రీరామ్మూర్తి విశాఖ నుంచి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారి ద్వారా ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా నాగేంద్ర హైదరాబాద్ నుండి మరిన్ని అంశాలు అందిస్తారు. నాగేంద్ర, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని మాధాపూర్ పిఎస్ కు తరలించారు. అరికెపూడితో పాటు మరో 4 కార్పొరేటర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అరికెపూడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరికెపూడి కౌశిక్ రెడ్డి వివాదంలో సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదంలో లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ షబీపూర్ రాజుపూడి కృష్ణారెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య ఇప్పటి వరకు కొద్దిసేపు క్రితం వరకు కూడా సవాళ్లకు ప్రతి సవాళ్ళుగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఆ సవాళ్ళు కాస్త దాడులు చేసుకునేటటువంటి స్థాయికి ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య రాజకీయం చేరిందని చెప్పాలి. ముఖ్యంగా ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా ఒకవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత ముఖ్యంగా ఒకవైపు హైకోర్టు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు స్పీకర్కి నివేదించినటువంటి తర్వాత అదే రోజున పిఎస్సి చైర్మన్గా అరికెపూడి గాంధీని అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా 2 పార్టీల మధ్య అగ్గి రాజేసుకుందనే చెప్పాలి. దీంట్లో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించినటువంటి తీరుపైన, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన, అదేవిధంగా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దాంట్లో ప్రధానంగా పిఎస్సి చైర్మన్గా వచ్చినటువంటి అరికెపూడి గాంధీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ముఖ్యంగా ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వారంతా కూడా రాజీనామా చేయాలి, లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా పోస్టులో చీరలు, గాజులు పంపిస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా తీవ్ర దుమారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు మాత్రం టెక్నికల్గా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాన్నే కార్నర్ చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి నిజంగా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే అయితే ఆయన నివాసానికి నేను వెళ్ళినటువంటి సమయంలో బీఆర్ఎస్ కండువా ఆయన మెడలో వేయడంతో పాటు ఆయన నివాసంలో పార్టీకి సంబంధించినటువంటి జెండాను ఎగురవేద్దాం అనేటటువంటి అంశాన్ని నిన్న చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈరోజు 11 గంటలకి పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున అరికెపూడి గాంధీ అనుచరులు కానీ ఆయన కోసం శేర్లింగంపల్లి ముఖ్యంగా కేపీహెచ్బిలో ఉన్నటువంటి ఆయన నివాసంలో వేచి చూశారు. కానీ కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నారు, ముఖ్యంగా నా నివాసంలో పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, నన్ను నిర్బంధం చేయడంతో నేను రాలేకపోతున్నా, రేపు ఉదయం 11 గంటలకి అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్తానంటూ కూడా చెప్పడంతో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలంటూ కూడా ఈ సందర్భంగా సంబోధించారు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి రాని పక్షంలో ఈయన ముఖ్యంగా అరికెపూడి గాంధీ కూడా
కొండాపూర్లో ఉన్నటువంటి పాడికి కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున ఆయన అనుచరులతో వెళ్ళినటువంటి సమయంలో ఆయన నివాసానికి వెళ్ళారు. నివాసానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అరకపూడి గాంధీ ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయన అనుచరులంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ప్రధానంగా కోడిగుడ్లు విసరడంతో పాటు టమాటాలు, అదేవిధంగా మరొకవైపు ఆయన నివాసానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి నేతలంతా విమర్శలు చేస్తున్నారు. రౌడీల్లాగా ఎమ్మెల్యేలు బిహేవ్ చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైన దాడి చేసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా హరీష్ రావు కానీ, అదేవిధంగా సబ్దా ఇంద్రారెడ్డి, అదేవిధంగా వేముల ప్రశాంత్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించడంతో పాటు సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో అరకపూడి గాంధీ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ నేతల పైన కూడా తీవ్ర స్థాయిలో హరీష్ రావుతో పాటు కేటీఆర్తో పాటు మరొకవైపు పాడి కౌశిక్ రెడ్డి, ఈ ముగ్గురు నేతలు కూడా పెద్ద ఎత్తున మరోసారి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 గంటలకు, ఉదయం 11 గంటలకి మేడ్చల్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నేను ఆయన నివాసం నుంచి అరకపూడి గాంధీ నివాసానికి తరలి వెళ్తాను. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆయన నివాసానికి తరలి రావాలి, అక్కడే మనం టిఫిన్ చేద్దాం అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అరకపూడి గాంధీని వదిలేటటువంటి ప్రసక్తే లేదంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలు ఒక్కసారిగా ఎమ్మెల్యేలు దాడులు చేసుకునేటటువంటి స్థాయికి చేరడంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రజలే కాదు, రాజకీయ నిపుణులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా, ఎమ్మెల్యేలంతా కూడా రౌడీల్లాగా రోడ్లెక్కి ఇట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదనేటటువంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనిపైన హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా ఎవరైతే ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తానంటే మాత్రం నిర్బంధం చేస్తారు, హౌస్ అరెస్టులు చేస్తారు, కానీ అరకపూడి గాంధీని ఏ విధంగా పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి రాణిస్తారు కావాలనే ఇదంతా రేవంత్ రెడ్డి దగ్గరుండి చేయించారు, పోలీసులు కూడా దీనికి సపోర్ట్ చేశారనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ఈ దాడి జరుగుతున్నటువంటి సమయంలో పోలీసులు ఏం చేశారు, ముఖ్యంగా ఎవరైతే అక్కడ విధుల్లో ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు చాలా ప్రధానమైనటువంటి విషయం, రాహుల్ గాంధీ అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొస్తాము, ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరొక పార్టీలోకి వెళ్లకుండా నియంత్రించే దిశగా మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామన్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, వ్యాఖ్యలు కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించడం లేదనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటల్ని నేను ఊరూరా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తానంటూ కూడా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి రేపు ఏ విధంగా కొనసాగుతుంది ఇద్దరి మధ్య మాటల యుద్ధం? కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తారా, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆయన్ని నియంత్రిస్తారా, ఏం జరుగుతుందన్నది మాత్రం రేపటి వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా.